నంద్యాల జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలాన్ని ప్రతీకగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. వ్యవసాయం పరంగా ధార్మిక ఆధ్యాత్మికతలో భాగంగా సంక్రాంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణ ఆరంభంతో దానం, అర్చన, యోగా వంటి ధార్మిక సాధనకు పుణ్య సమయంగా భావిస్తారు. సూర్యుణ్ణి భగవంతుడిగా సర్వదేవతగా పూజిస్తారు. ఈరోజు సూర్యుణ్ణి ఆరాధించటం, పాలతో బియ్యాన్ని, బెల్లాన్ని కలిపి నివేదించటం ప్రధాన ఆచారంగా కొనసాగుతున్నది. నువ్వులు, బెల్లం కలిపిన లడ్డులను దేవతా అర్చనలు నివేదించటం వల్ల దీనిని తిల సంక్రాంతి అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి అంటేనే ఒక కోలాహలంగా ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటారు. ముగ్గుల శోభ సంక్రాంతి రోజు నివాసాలలో కాంతిని నింపే విధంగా కొనసాగుతుంది. శంకర, కింకర అనే రాక్షసులను విష్ణువు సంహరించిన సందర్భంగా సంక్రాంతి పండుగ జరుపుకోవటం ఒక నానుడిగా ఉంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథోత్సవం కొనసాగింది. రథోత్సవం రామాలయం నుండి శ్రీనివాస సెంటర్, కల్పన సెంటర్, గాంధీ చౌక్ వరకు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి రామాలయం చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి పూజ నిర్వహించారు. మహానంది క్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తిరుమంజనం సేవ ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు.
ఆలయ చైర్మన్ రావూరి రమేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కాకర్ల పుల్లయ్య, గుద్దేటి నాగరాజు నిర్వహించారు. గురువారం ఉదయం ఆలయం వద్ద ప్రదక్షిణ చేసి అనంతరం గంగిరెద్దులాట ప్రదర్శన ఆకట్టుకున్నది. మధ్యాహ్నం ఆలయ పరిసరాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులను వేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళలకు మ్యూజికల్ చైర్, తాడులాగే పోటీలు నిర్వహించారు. ఉన్నంతలోనే పరిగెత్తే స్థలం లేదంట, పరిగెత్తం. 1 2 అదేవిధంగా చిన్నపిల్లలకు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలు జరుపుకున్నారు. అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు సంక్రాంతి సందర్భంగా అభిషేకం నిర్వహించి సాయంత్రం గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సైడ్ రా ఏందది? హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.